ఎస్ఎఫ్ఐ భారత విద్యార్థి ఫెడరేషన్ సంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎస్ఎఫ్ఐ కార్యాలయం నందు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రైవేటు కార్పొరేట్ స్కూల్స్కు ముందస్తు అడ్మిషన్ చేస్తున్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి డిఓ కానీ విద్యాశాఖ అధికారులు పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు. అలాగే అనుమతి లేకుండా వచ్చినటువంటి కొత్త పాఠశాలలో కూడా ముందస్తు అడ్మిషన్ చేస్తున్నా ఇప్పటి వరకు దాకా ఏ ఒక్క స్కూల్ను కూడా సీజ్ చేసినటువంటి పరిస్థితి లేదు ఈ జిల్లాలో. అలాగే పర్మిషన్స్ ఇవ్వాలంటే ఒక బిల్డింగ్ పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత పర్మిషన్ ఇవ్వాలి ఆ ప్రైవేట్ స్కూల్కి. బిల్డింగ్ ఎలాంటి పూర్తి కాకుండా బిల్డింగ్ నిర్మాణం జరుగుతుండగానే పర్మిషన్స్ ఇచ్చి ఏదో ఒక 2 రూమ్లో తీసుకొని అడ్మిషన్స్ చేస్తున్నటువంటి స్కూల్స్ పైన తక్షణమే చర్యలు తీసుకోవాలి. అలాగే గ్రౌండ్ లేకుండా మౌలిక సదుపాయాలు లేకుండా విద్యార్థులకు నూతనంగా వచ్చినటువంటి స్కూల్స్కు మీరు ఎలా పర్మిషన్ ఇస్తారని చెప్పేసి మేము డిఓ గారిని అడుగుతున్నాం. అలాగే ఈ జిల్లా కేంద్రంలో అనేక రకమైనటువంటి కొత్త స్కూల్స్ వచ్చినాయి. పబ్లిక్, ఈటెక్నో ఇలా పేర్లు పెట్టుకున్నటువంటి స్కూల్ను గతంలో ప్రభుత్వమే 2015లో బ్యాన్ చేసింది. పబ్లిక్ అని కానీ ఈటెక్నో, షీలా ఇలాంటి పేర్లు వాడకూడదని చెప్పేసి ప్రభుత్వమే నిబంధనలు ఒక జీవోని ఇవ్వడం జరిగింది. జియో నంబర్ 1 ప్రకారం తీసుకుంటే ఎలాంటి నియమ నిబంధనలు పాటించకుండా ఈ ప్రైవేట్ స్కూల్స్ పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. తక్షణమే జిల్లా అధికారి, విద్యాశాఖ మంత్రి తక్షణమే చొరవ తీసుకొని అనుమతులు లేకుండా నడుస్తున్నటువంటి ముందస్తు అడ్మిషన్ చేస్తున్న స్కూల్స్ ను తక్షణమే సీజ్ చేయాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. లేని ఏళ్ళ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పేసి ఈ రకంగా హెచ్చరిస్తున్నాం. ఒక్క నిమిషం.